రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక్క కరీంనగర్ టు డిపోలోనే ఈ నెలలో 2 అగ్ని ప్రమాదాలు జరిగాయి. జూన్ 21న రన్నింగ్లో ఉన్న బస్సు బ్యాటరీలో మంటలు ఏర్పడి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సేఫ్టీ అలారంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకాపి ప్రయాణికులను దింపివేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డిపోలోనే పార్కింగ్ చేసి ఉన్న మరో ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీలో సైతం మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. ఈ 2 ఘటనలతో ప్రస్తుతం కరీంనగర్ డిపో పరిధిలోని అన్ని ఎలక్ట్రిక్ బస్సులను అధికారులు నిలిపేశారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి స్వామి కిరణ్ గ్రౌండ్ రిపోర్ట్. ఎలక్ట్రిక్ బస్సులు అగ్ని ప్రమాదాలకు గురి కావడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా కరీంనగర్ డిపోకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బస్సు ఈరోజు ఉదయం పార్కింగ్ చేసినటువంటి బస్సులో బ్యాటరీలో మంటలు అంటుకోవడం జరిగింది, పొగలు రావడం జరిగింది. వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి అంటుకున్నటువంటి మంటలను వెంటనే ఆర్పడం జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్లు కరీంనగర్లో ఇది మొదటిసారి ఏం కాదు. గత సంవత్సరం జూన్ 28వ తేదీన ఇదే డిపోలో బ్యాటరీలో మంటలు అంటుకోవడం జరిగింది. వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది ఆ ఉన్నటువంటి మంటలన్నింటిని కూడా పూర్తిగా ఆర్పివేయడం జరిగింది. జూన్ 21వ తేదీన హైదరాబాద్ నుంచి జేబీఎస్ వెళ్తున్నటువంటి ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇదే విజువల్ కనుక మనం చూడొచ్చు. ఈ విధంగా బ్యాటరీలో మంటలు అంటుకున్నాయి. మంటలు అంటుకున్న వెంటనే ఫైర్ సేఫ్టీ అలారం మోగింది. వెంటనే పక్కకు బస్సు ఆపినటువంటి డ్రైవర్ ప్రయాణికులంతా దించివేయడం జరిగింది. దించేసిన తర్వాత చూడొచ్చు, మనం పూర్తిగా బస్సు దగ్ధమైనటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి కనుక చూసుకుంటే మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా పూర్తిగా మంటల్లో కాలిపోయినటువంటి కాలిపోయింది. ఈ డిపోను ప్రస్తుతం ఈ బస్సును కరీంనగర్ 2 డిపోకి తీసుకొచ్చారు. జేబీఎం వాళ్ళు కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినటువంటి అన్నీ చెక్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కానీ పూర్తి స్థాయిలో ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది ఇంకా కూడా తేల్చలేదు. కరీంనగర్ డిపోలోనే 3 ఇన్సిడెంట్ జరిగాయి. ఇలాంటి ఇన్సిడెంట్లు వేరే డిపోలలో కూడా మనకు ప్రస్తుతం ఉన్నాయి. నిజామాబాద్ 2 డిపోలో కూడా 1-2 జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. వరంగల్కి సంబంధించినటువంటి బస్సుల్లో కూడా అగ్ని ప్రమాదాలు జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. కరీంనగర్ డిపో పరిధిలో ఉన్నటువంటి 104 ఎలక్ట్రిక్ బస్సుల్ని పూర్తిగా నిలిపివేయడం జరిగింది. మళ్ళీ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు కూడా ఒక్క ఎలక్ట్రిక్ బస్సును కూడా నడపకూడదని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు జయభారత్ మారుతికి సంబంధించినటువంటి కంపెనీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ప్రస్తుతానికైతే కరీంనగర్ డిపో పరిధిలో ఉన్నటువంటి 104 ఎలక్ట్రిక్ బస్సులు పూర్తిగా ఆగిపోయాయి. అయితే ప్రస్తుతం ఈ బస్సులన్నీ కూడా రోజు సుమారు 25,000 మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంది. రోజు 55,000 కిలోమీటర్లు ఈ ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతాయి. రోజు రెండు ట్రిప్ల చొప్పున ఇవన్నీ తిరుగుతాయి. కానీ ఈ ప్రమాదాలకు కారణాలు ఏంటి అనేది మనకు తెలియరాట్లేదు. అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణం మాత్రం ప్రమాదకరం అని చెప్పేసి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బ్యాటరీల్లో ఈ ఫైర్ అంటుకోవడం అనేది తరచూ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణం చేయాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కరీంనగర్ 2 డిపో మాత్రమే కాదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోల పరిధిలో ఉన్నటువంటి బస్సుల్లో ఫైర్ సేఫ్టీ అనేది ఒకసారి చెక్ చేయాల్సినటువంటి అవసరాన్ని ఈ 3 ఇన్సిడెంట్లు మనకు గుర్తు చేస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ దాంట్లో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవి రోడ్డు మీద రావడానికంటే ముందే అటు రవాణా శాఖ కానీ ఇటు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి విభాగం కానీ ఇవి నడిపేటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి విభాగాలు కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో క్రాస్ చెక్ చేస్తాయి. క్రాస్ చెక్ చేసిన తర్వాతనే బయటికి పంపుతాయి. అయినా కానీ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం అనేది కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రవాణా శాఖ మంత్రి కూడా స్పందించి ఈ ఎలక్ట్రిక్ వాహనాల భద్రత మీద మరొకసారి సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అటు ప్రయాణికులు డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.